ఐక్యత ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల ఐక్యత పెన్షనర్ల ఐక్యత టీఆర్సీని వెంటనే పెండింగ్ బిల్స్ వెంటనే ముందగా నీడకుండా మేము ఎండలు ఉన్నమాట తినవాడు అక్కడ నువ్వు నిరసన చేసేది లేదు అక్కడ నీడకు దిగినట్టు వెంటనే పెండింగ్ బిల్స్ వెంటనే హెల్త్ కార్డును వెంటనే 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 పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే పెండింగ్ బిల్లులను వెంటనే సిపిఎస్ అంతం ఉద్యోగుల పంతం సిపిఎస్ అంతం ఉద్యోగుల పంతం సిపిఎస్ అంతం ఉద్యోగుల పంతం పెట్టుబడుల పెన్షను పెట్టుబడుల పెన్షను సిపిఎస్ అంతం. గత ఈ నెల 7వ తారీఖు నాడు మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన ఏదైతే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకోగా మరి దానిలో ఉన్న కార్యవర్గం మొత్తం తీర్మానం చేసి ఈరోజు అనగా 17వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు మరియు మండల కేంద్రాల్లో మధ్యాహ్న భోజన విరామ సమయంలో మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వారి ఇచ్చిన పిలుపు మేరకు మరి జగిత్యాల జిల్లాలో ఈరోజు మరి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏదైతే ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో మరి మాకందరికీ హామీ ఇచ్చింది, పిఆర్సీని 6 నెలల్లో అమలు చేస్తాం నూతన పిఆర్సీ అని, అలాగే సిపిఎస్ని రద్దు చేస్తామని, పెండింగ్ బిల్లులను కూడా విడతల వారీగా విడుదల చేస్తామని మరి ఆనాడు మేనిఫెస్టోలో అమలు చేసింది. మేము కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగా మరి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకున్నందుకు మరి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మేము అందరం కోరుతూ మరి 3 సంవత్సరాలు అవుతుంది. 2023 జూలై నుండి రావాల్సిన పిఆర్సీ ఇప్పుడు 2026 ఆల్మోస్ట్ 30 నెలలు గడుస్తుంది. మరి ఇంతవరకు కమిటీ నుండి రిపోర్టు తెప్పించుకొని మరి వెంటనే అది అమలు చేయాలని దానికోసం మరి మా జేఏసీ ద్వారా మరి జూన్ 2వ తారీఖు నాడు డెడ్లైన్ విధించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఆ పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేయాలని కోరుతూ, అలాగే మరి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు పెన్షనర్లు వాళ్ళందరి బకాయిలు మరి వాళ్ళు దాచుకున్న డబ్బులు వారికి న్యాయంగా రావాల్సిన హక్కు మరి అవి డబ్బులు రిలీజ్ కాక మరి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 250 మంది వరకు పెన్షనర్లు వాళ్ళు అనారోగ్యం బారిన పడి చనిపోవడం కూడా జరిగింది. వారికి ఇంతవరకు మరి పెన్షనరీ బెనిఫిట్స్ కూడా అందలేదు. అలాగే రెగ్యులర్ ఉద్యోగులు కానీ మరి సిపిఎస్ ఉద్యోగులకు కూడా వారికి రావాల్సిన బకాయిలు డిఏ ఏరియర్స్ ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే ఇప్పటివరకు ఒక 13,000 కోట్ల వరకు అవి జమైనాయి. మరి అవన్నీ కూడా ఏకమొత్తంగా విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేనిఫెస్టోలో గత ప్రభుత్వం చేయనటువంటి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా తీరుస్తాం, 100 రోజుల్లోనే మేము సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి పిఆర్సీ ఇస్తామని, డిఏలు ఇస్తామని, పెండింగ్ బిల్స్ కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరిచి మా యొక్క మన్నలను పొంది ఈరోజు ఇవాళ ప్రభుత్వం అనేది నడుస్తుంది. మరి ప్రభుత్వం వచ్చిన నుండి మన ఎన్నిసార్లు పోయి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా
చేస్తాము చూస్తాము అన్నారే కానీ సరైనటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకని మొత్తం రాష్ట్రంలో 206 సంఘాలు కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పడి మారం జయేశ్వర్ అన్న ఆధ్వర్యంలో, ఏలూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 206 సంఘాలు ఏర్పడి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు, ప్రభుత్వానికే కాదు వేసినటువంటి సబ్ కమిటీకి, అలాగే ఐఏఎస్ బృందానికి, తర్వాత సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తూ వస్తున్నాం. ఎప్పుడైనా కూడా సమయం ఇవ్వండి, చేస్తాము, మా దగ్గర ప్రాబ్లం ఉంది, మేము చేస్తామన్నారు. కానీ మరి మేనిఫెస్టోలో చెప్పింది 100 రోజులు అని చెప్పారు. ఇప్పుడు దాదాపు ఇంకొక కొన్ని నెలలు అయితే 3 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. ఈ కాలయాపన అనేది కరెక్ట్ కాదు. అందుకే మొన్న 7వ తారీఖున జేఏసీ కార్యాచరణ సమితి హైదరాబాద్లో జరిగిన కామెంట్లో కింది స్థాయి నుంచి నిజంగా చెప్పాలంటే పెన్షనర్స్, ఇప్పుడు పెన్షనర్స్ అందరూ ఎక్కువైపోతున్నారు, అందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు. వాళ్లకు సగం జీతం వస్తుంది. ఒక నెల తీసుకుని ఇప్పుడు జీతము పెన్షన్లో సగం జీతం వస్తుంది. ఎలాంటి ఏరియాస్ కూడా అంటే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కానీ, ఎల్ఐసి ఇంకా వేరే ఎల్ఐఎఫ్ డబ్బులు కానీ, జిఎస్ ఏవి కూడా రావడం లేదు. మరి ఇన్ని సంవత్సరాలు 30-35 సంవత్సరాల సర్వీస్ చేసి తర్వాత రిటైర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకు చదువుల విషయంలో కావచ్చు, పెళ్లిల విషయంలో కావచ్చు, ఇంటి నిర్మాణాల విషయంలో కావచ్చు, అనారోగ్య విషయాల్లో కావచ్చు, ఏదో ఒకటి మాకు పెన్షన్ వస్తుంది, తర్వాత ఏరియర్స్ వస్తాయని చెప్పి బాధించినటువంటి ఉద్యోగులందరూ కూడా నిరాశ నిస్పృహలే కాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలామంది అనారోగ్యంతో కూడా చనిపోతున్నారు. విడుదల చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏక మొత్తంలో ఒకటేసారి రిలీజ్ చేయాల్సిందిగా గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మరి ఇంప్లిమెంట్ చేయాలి, సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ పెన్షన్ని పునరుద్ధరణ చేయాల్సిందిగా మా ఉద్యోగుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగులంతా కూడా ఉద్యోగం చేసి తెలంగాణని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతున్నప్పుడు ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, వాళ్లకు చెందాల్సిన మొత్తం కూడా ఏకకాలంలో ప్రభుత్వము రిలీజ్ చేస్తే అందరికీ బెనిఫిట్ అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వం పక్షాన పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వము మాకు అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.